BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. సైబర్ నేరగాళ్ళు రోజు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేయడానికి. వాట్సాప్ ఎన్ని సాంకేతిక పరిజ్ఞానాలు పెరుగుతున్నా ఆ సాంకేతిక పరిజ్ఞానంలోకి చొచ్చుకొని మరి ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణమైనటువంటి మన దగ్గర డబ్బా ఫోన్లు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సాధారణ మెసేజ్ల నుంచి కూడా మొదలైనటువంటి సైబర్ అటాక్ ఇప్పుడు ఫేస్బుక్ మొదలుకొని, ఇన్స్టాగ్రామ్ మొదలుకొని, వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఏది ఉంటే అది ఎవరైతే ప్రజలు ఎక్కువగా వాడుతున్నారో దాంట్లోకి దూరి కూడా అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి వార్త ప్రచురితమైంది. వాట్సాప్లో నుంచి ఏ రకంగా ఇప్పుడు సైబర్ అటాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించిన ఒక వార్త మనం చూద్దాం. ట్రెండ్ మార్చిన సైబర్ నేరగాళ్ళు, వాట్సాప్ కాల్స్ల బెదిరింపులు, అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలంటున్న అధికారులు. సో ఇక్కడ చూడండి, +92 ఈ యొక్క నెంబర్తో వస్తే అది మోసం అని గుర్తించాలి. వాట్సాప్ DP +92. సో మనది ఇండియాలో ఉన్నటువంటి సిరీస్ +91. సో ఈ యొక్క దీన్ని గుర్తుంచుకోవాలి. +92 వస్తే ఖచ్చితంగా ఇది ఒక ఫ్రాడ్ నెంబర్. దాన్ని లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మనకు వాట్సాప్ నుంచి అన్నోన్ కాల్ వచ్చినప్పుడు మనకు తెలియని నెంబర్ అయినప్పుడు కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఇట్లాంటి +92 నెంబర్ వస్తే మాత్రం ఇమీడియట్లీ కూడా దానికి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం చేయకూడదంటూ కూడా చెప్తున్నారు. ఈ నెంబర్తో కాలింగ్, సైబర్ నేరగాళ్ళు కొత్త మోసాలకు దారులు వెతుక్కుంటున్నారు. వాట్సాప్ DPగా పోలీసు ఉన్నతాధికారుల ఫోటోలను పెట్టుకుని ఆ నెంబర్ల నుంచి పలువురికి వాట్సాప్ వాయిస్ కాల్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి బెదిరింపుల వీడియో ఒకటి DGP జితేందర్ తన అధికారిక Xలో పోస్ట్ చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే నమ్మి మోసపోకుండా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సో +92 నెంబర్తో వస్తే అది మోసం. మీ వాట్సాప్కు పోలీసుల పేరిట బెదిరింపు కాల్స్ వస్తే అందులో ఉన్న నెంబర్ ఏ సంఖ్యతో మొదలైందో గమనించాలి. ఒకవేళ అది +92 నెంబర్తో వస్తే పక్కాగా అది సైబర్ నేరగాళ్ల పనే అని గుర్తించాలి. వాస్తవానికి +92 కోడ్ పాకిస్తాన్ది. చాలా వరకు ఈ నెంబర్తో కాల్స్ పాకిస్తాన్ నుంచే వస్తాయి. కొన్నిసార్లు కంప్యూటర్ ప్రోగ్రాంలతోనూ ఇలాంటి కాల్స్ జనరేట్ చేయవచ్చని సైబర్ భద్రతా నిపుణులు చెప్తున్నారు. సో ఇట్లా +92 అనేది మనకు సంబంధించినటువంటి నెంబర్ కాదు, అది పూర్తిగా సైబర్ మోసగాళ్లకు నుంచి వస్తున్నటువంటి కాల్గా మనం గుర్తించాలంటూ కూడా ఒక అవగాహన ఇక్కడ చెప్తున్నారు. అనుమానం వస్తే సంచార్ సాది పోర్టల్ దృష్టికి తేవాలి. మీకు తెలియని నెంబర్ నుంచి +92తో ప్రారంభమయ్యే కాల్స్ వచ్చి అందులో అవతలి వ్యక్తి మీ వ్యక్తిగత వివరాలు, మీ ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ లాగిన్ వివరాలు లేదా OTPలు ఏవైనా అడిగితే చెప్పకూడదు. అలాంటి అనుమానాస్పద నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సంచార్ సౌదీ పోర్టల్ ఇక్కడ వచ్చారు www.sancharsathi.gov.in చక్షు రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్లో మోసపూరిత సమాచారాన్ని తెలియజేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రజలకు సూచిస్తుంది. సో దీని ద్వారా ఇన్ కేసు ఒకవేళ లిఫ్ట్ చేసి ఇబ్బంది పడినట్లయితే దాన్ని కంటిన్యూ చేయకుండా వెంటనే అక్కడనే బ్రేక్ చేస్తూ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క సదర్ వెబ్సైట్లో కూడా వెళ్ళి పూర్తి వివరాలు వెల్లడిస్తే కొంత జరిగినటువంటి మోసం నుంచా లేకుంటే వాళ్ళు చేసేటువంటి దాడి నుంచి తట్టుకొని బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఫేక్ వాట్సాప్ కాల్స్లో విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పోలీసు అధికారుల ఫోటోలను DPగా పెట్టుకొని అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్ళ పోలీసులకు పట్టుబడ్డారని లేదా వాళ్ళ పేర్ల మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్ళు ఇంకేదో పెద్ద తప్పు చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడి కొట్టిస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ జితేందర్ DGP తెలంగాణ చెప్తున్నారు. ఇప్పుడు సిటీలో ఉండేటువంటి ఒక యువకుడికి ఊర్లో ఉండేటువంటి వారి తల్లిదండ్రులు కానీ లేదా సొంత చెల్లి, అక్క ఇట్లాంటి ఎమోషనల్ రిలేషన్స్ ఉండేటువంటి వాళ్ళ వాట్సాప్ ఎక్కువగా యూజ్ చేయకపోతే వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు వాట్సాప్ కాల్స్ చేసి సదర్ వాళ్ళ ఇక్కడ రిస్క్లో ఉన్నారు సంథింగ్ ఇట్లా చేసి ట్రాప్ చేసి ఆ కాల్ నుంచి మిమ్మల్ని ఎమోషనల్ డ్యామేజ్ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో జాగ్రత్తగా వహించాలంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఈ ఏడాది మే 23న వరంగల్ జిల్లా కలెక్టర్ P ప్రావీణ్య ఫోటోను వాట్సాప్ DPగా పెట్టి కొందరు సైబర్ నేరగాళ్లు ఆమె పేరిట డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్ సిబ్బందితో పాటు కొందరు ప్రజలకు వాట్సాప్ మెసేజ్లు పంపారు. విషయం తన దృష్టికి రావడంతో కలెక్టర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజలు, అధికారులు ఎవరు కూడా అలాంటి మెసేజ్లకు స్పందించవద్దంటూ కూడా సూచించారంటూ అక్కడ ఒక వార్త. గతంలో జరిగినటువంటి కలెక్టర్ ఫోటోను వాడతారు, DGP ఫోటోను వాడతారు, పొలిటీషియన్స్ ఫోటోలు కూడా వాడుతున్నారు. ఆ ఫోటోలు వాడి కూడా ఈ డబ్బులను బెదిరించే కార్యక్రమాలకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకొకటి, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా DGPగా పనిచేస్తున్న సమయంలో ఆయన ఫోటోను DPగా పెట్టిన నెంబర్తో ఈ ఏడాది మే 21న ఓ వ్యాపారికి వాట్సాప్ కాల్ వెళ్ళింది.
మీ అమ్మాయిని నార్కోటిక్ డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు, ఆమెను విడుదల చేయాలంటే 50,000 మొబైల్ పేమెంట్ ద్వారా పంపండి అని సైబర్ నేరగాలు డిమాండ్ చేస్తారు. దీనిపైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. ఇలా హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా డీజీపీగా పనిచేసినటువంటి సమయంలో ఆయన ఫోటోనే డీపీగా పెట్టుకున్నారు. ఇలా ఎవరి ఫోటోలను వదలకుండా పూర్తిగా వీలైతే ట్రాప్ చేయడము, లేదంటే బెదిరించి వారి దగ్గర నుంచి సొమ్ము లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం, అది కూడా కుదరలేదంటే పూర్తిగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి పూర్తిగా వారి దగ్గర నుంచి సొమ్ము లాగేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. +92 గుర్తుపెట్టుకోండి, +92 అనేటువంటి నెంబర్ నుంచి ఏ రకమైనటువంటి కాల్ వచ్చినా కూడా మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అటెంప్ట్ చేయకుండా ఉంటే సురక్షితంగా ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.